నిరక్షరాస్యత వల్ల భారత్ భారీ సంపదను కోల్పోతుందని ప్రపంచ అక్షరాస్యత ఫౌండేషన్ వెల్లడించింది. ఈ విషయంలో చైనా మనకంటే అధికంగా నష్టపోతోంది. దేశాన్ని పట్టిపీడిస్తున్న పేదరికం, నిరుద్యోగం, నేరాలకు నిరక్షరాస్యతే కారణమని గుర్తు చేసింది. నిరక్షరాస్యత స్వాతంత్రానికి ముందు తర్వాత దేశాన్ని వీడని సామాజిక సమస్య. పౌరులకు అక్షర జ్ఞానం లేకపోవడం వల్ల దేశం భారీ మూల్యమే చెల్లించుకుంటోంది. నిరక్షరాస్యత వల్ల ఏటా దేశ ఆర్థిక వ్యవస్థకు 5,300 కోట్ల డాలర్లు అంటే సుమారు 2,65,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని ప్రపంచ అక్షరాస్యత ఫౌండేషన్ సంస్థ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా నిరక్షరాస్యతపై నివేదిక రూపొందించిన ఈ సంస్థ మన దేశం కన్నా చైనా అధికంగా నష్టపోతోందని పేర్కొంది. నిరక్షరాస్యత వల్ల ఏటా చైనా 135 బిలియన్లు, రష్యా 28 బిలియన్లు, బ్రెజిల్ 27 బిలియన్లు నష్టపోతున్నాయని తెలిపింది. నిరక్షరాస్యత సమస్య వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 1.19 ట్రిలియన్ల నష్టం వాటిల్లుతోందని అంచనా వేసింది. 7 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వారిని ఆధారంగా చేసుకుని భారత్లో 74% అక్షరాస్యత శాతం ఉందని 2011 జనాభా లెక్కల గణాంకాలు చెప్తున్నాయి. అంటే భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలోనూ అక్షర జ్ఞానం లేని వాళ్లు 26% మంది ఉన్నారని సంస్థ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వీరి సంఖ్య 80 కోట్లుగా ఉండగా చదువుకున్న వారితో పోలిస్తే చదువులేని వారు దాదాపు 30 నుంచి 40% తక్కువగా సంపాదిస్తున్నారని నివేదిక తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పేదరికం, నిరుద్యోగం, నేరాల, దీర్ఘకాలిక రోగాలకు నిరక్షరాస్యత ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమవుతోందని, అందుకే ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతోందని హెచ్చరించింది.